లిక్కర్ స్కామ్ కేసులో తన పాత్రేమీ లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మద్యాన్ని చిన్నప్పటి నుంచి ద్వేషించాను అన్నారు. మద్యం కారణంగా తన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయానని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఏటా 163 మందిని వేద పాఠశాలలో చదివిస్తున్నానని, అలాంటిది తానెలా మద్యం జోలికి వెళతాను అన్నారు. నా కుటుంబంలో ఇద్దరిని కోల్పోయా. ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా నాకు బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు 13 సంవత్సరాలుగా వేద విద్య నేర్పిస్తున్నా. ఒక వేద విద్య నేర్పించే నేను మద్యం జోలికి వెళ్ళను. ఈరోజు శిక్ష అనుభవించవచ్చు, తప్పుడు కేసులతో శిక్ష భరిస్తా, ఎదుర్కొంటా. కానీ దేవుడు గొప్పవాడు, ప్రకృతి గొప్పది. ఖచ్చితంగా చెప్తున్నా, నేను మనసా వాచా కర్మేనా చెప్తున్నా. నన్ను కావాలని కేసు చెప్తారు. 100 మంది తప్పు చేసిన వాళ్ళు